నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామిని కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉండే క్షేత్రాలు నేడు రాష్ట్రంలో అనేకం వెలసి ఆ స్వామి మహిమాన్వితాలతో వెలుగొందుతున్నాయి. సరిగ్గా అలాంటి పుణ్యధామమే శ్రీ అలిమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. మహబూబ్ నగర్ పట్టణం కాటన్ మిల్ ప్రాంతంలో అలరారుతున్న ఈ దివ్యాలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం. అత్యంత మహిమాన్విత ధామంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం నిత్యం వందలాది భక్తులతో అలరారుతోంది. ప్రశాంతతకు వేదికగా ఆధ్యాత్మిక శోభతో కానవచ్చే ఈ దివ్యాలయంలోని అణువణువు శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో మార్మ్రోగుతోంది. ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని స్వంతం చేసే ఈ ఆలయంలోకి అడుగిడదాం రండి. కలౌ వెంకట నాయకః అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అపర అవతారం అయిన శ్రీ వెంకటనాథుడు తిరుపతిలో కొలువైన ఆ స్వామి లీలా విశేషాలకు మహత్యాలకు అవధులు లేవు. కొండలలో నెలకొన్న కోనేటి రాయునిగా భక్తజన నీరాజనాలందుకుంటున్న ఆ స్వామి కొలువు తీరని ప్రదేశం, క్షేత్రం లేదంటే అతిశయోక్తి కానేరదు. క్షణకాలం దర్శనంతోనే జన్మ జన్మల పాపాలు సైతం ప్రక్షాళనమయ్యే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలామృతం విశేషమైనది. వాడవాడల భక్తజన బాంధవుడై వెలుగొందుతున్న ఆ స్వామి కొలువైన మరో దివ్య దేవస్థానం మహబూబ్ నగర్ పట్టణం కాటన్ మిల్లు ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద. మన రాష్ట్రంలో అనేక వెంకటనాథుడి క్షేత్రాలున్నప్పటికీ దేని ప్రత్యేకత దానిదే. అలా ఓ ప్రత్యేకతను సంతరించుకున్న దివ్య ఆలయం ఇది. సుందరమైన ఉద్యానవనంలో రూపొందించబడిన ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. రకరకాల పూదోటలు, ఎత్తైన చెట్లు, ప్రకృతి అందాల గుబాళింపులతో ఈ ఆలయం శోభాయమానంగా ఉంటుంది. అల్లంత దూరం నుంచి ఆలయ రాజగోపురం కానవస్తుంది. 5 అంతస్తుల ఈ రాజగోపురం శ్వేతవర్ణ శోభితంగా కనిపిస్తుంది. ఈ రాజగోపురంపై 5 కలశాలున్నాయి. అలాగే రాజగోపురం మీద మనోహరమైన దేవతా ప్రతిమలున్నాయి. వివిధ దేవీ దేవతల ఈ మూర్తులు ఆలయానికి వచ్చే భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. 1994వ సంవత్సరంలో కంచి కామకోటి పీఠం పాలమూరి శాఖ వారి సౌజన్యంతో నిర్మాణం జరుపుకున్న ఈ ఆలయంలో కంచి పరమాచార్యుల వారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమాలను జరుపుకుంది. స్వామివారి లీలా విశేష ఫలితమో ఏమో ఆనాటి నుంచి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తజన ఆరాధనా క్షేత్రంగా వినుతికెక్కింది. కంచి కామకోటి పీఠం పాలమూరు వారి సౌజన్యంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 1994వ సంవత్సరంలో కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి కరకమలాలచే ప్రతిష్టాపనా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు దినదిన ప్రవర్ధమానమవుతూ వెలుగొందుతోంది. శ్రీ అలిమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అపురూపమైనది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయం నమ్మి కొలిచిన భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతోంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా స్వామివారి అపర భక్తుడు గరుత్మంతుల వారి సన్నిధి ఉంది. నమస్కార ముద్రలో ఉన్న గరుత్మంతుని దర్శనం సకల పుణ్యప్రదాయకంగా భక్తులు భావిస్తారు.
నిత్యం వందలాది మంది భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణంతో మారుమోగే గర్భాలయ ప్రాంగణం అందంగా ఆధ్యాత్మికమయంగా దర్శనమిస్తుంది. గర్భాలయానికి ముందు కుడి ఎడమల భాగంలో జయ విజయుల మూర్తులున్నాయి. అపురూప వెంకటేశ్వర ధామమి ఆలయం. నిత్యం వందలాది మంది భక్తులతో భక్తి ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న ఈ ఆలయం ఆ వెంకటనాథుడి కొలువుతో మరింత పవిత్రతను సంతరించుకుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటనాథుడి దివ్య మంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. స్వామి సేవలో మునిగి పునీతులవుతారు. భక్తుల నీరాజనాలందుకుంటూ వారి అభీష్టాలను నెరవేర్చే చల్లని దేవతలుగా నిత్య పూజలు అందుకుంటున్నారు. తిరునామం శంఖచక్రాలు ధరించిన స్వామి సర్వాభూషణ శోభితంగా తన ఇరు దేవేరులతో కలిసి కొలువయ్యాడు. మెడలో పుష్పహారాలతో కటి అభయ వరద హస్తాలతో స్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాడు. స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు నమో వెంకటేశ, నమస్తే నమస్తే, నమో నమః అంటూ చేతులు జోడిస్తారు. స్వామికిచ్చిన కర్పూర హారతులను కళ్ళకద్దుకొని తీర్థ ప్రసాదాలు, శఠకోప ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. ఇతర ఆలయాలకు వలె ఈ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా అనేక ఉపాలయాలతో ప్రత్యేక శోభను చేకూర్చుకుంది. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఆయా ఉపాలయాల దేవతా దర్శనం వల్ల అనేక శుభ పరిణామాలు ఒనగూరుతాయని ఇక్కడి వారి విశ్వాసం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది. సర్వ అరిష్టాలను దూరం చేసే పద్మావతి అమ్మవారి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. సర్వభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లిని భక్తులు మనస వాచ దర్శించుకొని కైమోడ్పులర్పిస్తారు. అనంతరం అమ్మవారికిచ్చిన కర్పూర హారతులను కళ్ళకద్దుకొని శఠగోప ఆశీర్వచనాలు గైకొంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ వరాహస్వామి వారికి కూడా నిలయంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో మరో పక్క శ్రీ వరాహస్వామి వారు కొలువుతీరారు. జగత్ కళ్యాణ కారకంగా ఉన్న ఆ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి నీరాజనాలర్పిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి సన్నిధి ఉంది. అద్వైత సిద్ధాంతానికి ఆద్యుడైన ఆ స్వామి దర్శనం సర్వమంగళకరం. నయన శోభితంగా కానవచ్చే ఈ ఆలయంలో ఆయా దేవీ దేవతలతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా కొలువు తీరారు. ఇక్కడే జంటనాగుల ప్రతిమలున్నాయి. విశాలమైన వృక్షఛాయలో ఉన్న ఈ మూర్తులకు వెనుక పుట్ట ఒకటి దర్శనమిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సంవత్సరం పొడవునా ఆయా ఉత్సవాలు, కైంకర్యాలు నిర్వహిస్తారు. ప్రత్యేక తిథులు, మాసాలు, పర్వదినాల నేపథ్యంలో జరిగే అనేక కార్యక్రమాల సందర్భంగా ఈ ఆలయంలో భక్తజనం పోటెత్తుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే పూజాధికాలన్నీ ఆగమ విహితంగా ఘనంగా జరుగుతాయి. ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన, మహానైవేద్యం, పవళింపు సేవ, ఊంజల్ సేవ తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి శనివారం పూలంగి సేవ,
మంగళవారం తోమాల సేవ, శుక్రవారం అభిషేకం, శ్రవణ నక్షత్రం రోజున వాహన సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే పూజాధికాలన్నీ ఆగమ విహితంగా ఘనంగా జరుగుతాయి. నమో నమో శ్రీహరి గోవింద గోవింద, నమో నమో హరి హరి గోవింద గోవింద, శ్రీనివాస పాహి మాం, శ్రీ వెంకటేశ రక్ష మాం, తిరుమలేశ పాహి మాం, శ్రీ వెంకటేశ రక్ష మాం. అలాగే ఈ ఆలయంలో ప్రతి ఏటా జ్యేష్ఠమాసం బహుళ నవమి రోజు బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. భక్తుల కోసం 7 లోకాల నుంచి దిగివచ్చిన మహిమాన్విత దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామిని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. విశ్వాసముంచి ఏదడిగినా అనుగ్రహిస్తాడు. అందుకే స్వామిని భక్తులు అనాథరక్షక అని పిలుచుకుంటారు. అలాంటి మహిమాన్విత దైవం మహబూబ్ నగర్ కాటన్ మిల్లులో కొలువై ఉండటాన్ని భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు. ఆ స్వామి దర్శన భాగ్యం పుణ్యఫలంగా విశ్వసిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ మహబూబ్ నగర్ కాటన్ మిల్లు ప్రాంతంలోనే తిరుపతిలో వలె కొలువై దర్శనమిస్తున్నాడు. ఆ వెంకటనాథుని అపార కరుణారసం అందరి మీద వెల్లివిరియాలని మనసారా కోరుకుందాం.